అబార్షన్ ఏ హాస్పిటల్ చేసిరు, ఏ డాక్టర్ గారు చేసిరు? వాడు దొరకాలి, వాడు దొరకాలి। ఇంకా लाशम पछाना बोल के बुलाए गए थे लोग बच्ची को सब मारा थे। यहाँ से ऐसा पकड़े थे, ये हाथ गोरे है ना, ये नांगोटा यहाँ है, हाथ यहाँ है। मैं पुलिस वाला था, సార్ అమ్మాయికి బొండిగా పిసికినట్టు ఉంది కదా అంటే అట్లా నీకు అవుపిస్తుంది అంటే అవును సార్ అది బొండిగా పిసికిన మళ్ళీ మాకు బట్టలు తీయమన్నారు, పిల్ల ఆడిపిల్ల కదా ఎట్లాంటి తీయమంటే బట్టలు తీస్తాను। చిన్న అమ్మాయికి ఇట్లా గుద్దితే ఇది అటు ఇక్కడ నుంచి ఇక్కడ పడి ఉంది, ఆ దెబ్బలు మాత్రం మేము చూసినాం। ఎక్కడ వచ్చి అడుగు చెప్పు పత్తుల బంగారం ఇచ్చిన 3 లక్షలు ఇచ్చిన, బండి పెట్టిన, అన్ని చేసిన, నాకు పిల్లలు లేకపోతే నేను సాదుకున్నా, నేను కూలి పని చేసిన, నా మొగడు చేత కూలి చేసిండు, మనకు ఉండాలి పిల్లలు అని మేము పెళ్లి చేసినాక 2 పిల్లలు పుట్టినాక మళ్ళీ 3వ కాన్పుకు మళ్ళీ ఆడపిల్ల అని స్కానింగ్ తీపించుకొని ఆపరేషన్ చేపించుకున్నారు। ఆపరేషన్ చేసుకున్నాక మళ్ళా కాన్పోయినాక మళ్ళీ స్కానింగ్ తీపించినాక మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలకు మళ్ళా కాన్పు వచ్చింది। అయినాక నేను ఇక తీపించుకోను, నాకు ఇంతకు ముందు ఊరికి తీపిస్తాడా పానం ఖరాబ్ అవుతుంది, నేను తీపించుకోను అని అంటే మా మామ అంటాడు కదా, నీకు 2 నెలల వరకు నువ్వు దాచి ఎట్లా పెట్టినావు, నువ్వు 2 నెలల 3 నెలల వరకు నువ్వు ఎట్లా చెప్పాలి, నీకు డేట్ వచ్చేది నీకు ఎట్లా తెలియదు, సిగ్గు లేదా నీకు, సిగ్గు లేకుండా ఎట్లా దాచినావు అని మొగడు మామ అనేటోడు తిట్టిండట। నా బిడ్డకు తిడితే అత్త చూస్తా, నువ్వు ఆపరేషన్ చేయించుకో, నీకు అందరు ఆడపిల్లలే పుడతారు, నీకు కొడుకులు గారు, నువ్వు మళ్ళీ ఎందుకు ఉంచుకోవాలి, తీపిస్తా అని తీసుకుపోయి హాస్పిటల్లో చూయించిందట। చూయిస్తే నేను తీపించుకొని వస్తామ్మా, నా పానం ఖరాబ్ అయింది, నేను వద్దు నాకు అని అన్నదట। అంటే ఈ పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు చూడుర్రి, ఇగో తల్లి కూతున్నది హత్యే చూడుర్రి। 2 పిల్లలను తీయించిండ్రు, వాళ్ళు అబార్షన్ చేయించారు, 2 అమ్మాయిలు అయినాక 2 అమ్మాయిలకు అబార్షన్ చేయించారు। అడగట్టోళ్ళు బయట వాళ్ళు 2 లేడీస్ కావాలంటే నేను అక్క 2 కలిసి లోపడిపోయినాం। పోయినాక ఒక లంబాడి ఆంబులు ఉండే వాళ్ళు బాగా సీసీ కెమెరాలు బంద్ చేసిండు, అలా మళ్ళా సీसी कैमरा सुधा बंद చేసిండు వాడు सीसी कैमरा सुधा लेवा फौरन तो मार दिया उन बच्चों को नहीं मार के होता भी पाले सत्य को उनके जान को छोड़ना था। చాలా పెయిన్ఫుల్ డెత్ అని చెప్తుంది అమ్మ, చాలా పెయిన్ఫుల్ డెత్ అంట ఆమెది, కానీ వాడు చిత్రహింసలు కట్టి చంపినంట। ఒకటే కోరుకుంటానన్నా, ఎవడైనా పెంచుకోండి, లేకుంటే ఎవరికైనా ఇయ్యండి అన్న, మీకు దండం పెడతా, సంపతే ఏం రాదన్న ఏ ఆడపిల్లకైనా అన్నా, లేకుంటే ఎంత తల్లాడి చచ్చిపోయిల్లో చెంప మీదకెళ్ళి చెవ మీదకెళ్ళి వేసిండు, రక్తం ఇట్లా వెళ్తాది నా బిడ్డకు, నా పెద్ద మనవరాలకి మోన్గా పిసికిండు। స్విమ్మింగ్ పూల్ లా ముంచి చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇట్లా యాక్సిడెంట్ లాగా జరిగింది, మేము హాస్పిటల్ తీసుకుపోయినామని క్రియేట్ చేసినట్టు మామూలు మైండ్ కాదు, దీనిలో ఒక్కొక్క చెయ్యి అయితే లేదు, ఇంతమందిని ఒకళ్ళు రావట్టాడు। అయితే ఊరోళ్ళైనా రావాలి, లేకపోతే తల్లిదండ్రులైనా రావాలి, లేకపోతే 2-3 అతనే 3-4 శవాలు ఎత్తాయి। దోస్తులు తమ్ముళ్ళు, ప్రస్తుతానికైతే మనం వరంగల్ ఉన్నాం, వరంగల్ ఎక్కడనో కాదు, మొన్ననే ఒక 4గురిని చంపిన నరరూప రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రస్తుతానికి జైలు ఉన్నాడు। 2 పిల్లల్ని ప్రెగ్నెంట్ ఉన్న లేడీ భార్య అని దాదాపు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లా ముంచి చంపేసిండాడు, అతి కిరాతకంగా చంపిండు। ఎందుకంటే కేవలం ఆడిపిల్లలు పుడుతుర్రు, ఆడిపిల్లలే పుడుతుర్రు అని చెప్పి వాడు చంపేసిండు, దాదాపు 4 ప్రాణాలు తీసిండు। ఇంతకుముందు ఆమెకి 2 సార్లు అబార్షన్ చేపించిండు, అంతా గలీసాడాడు। నేను చెప్పేది ఏంటంటే ఈ ముచ్చట ఎక్కువ స్ప్రెడ్ కానిత్తలేరు, ప్రజలకి రానిత్తలేరు ఇటువంటి ముచ్చట్లు। దయచేసి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు షేర్ చేయరి। నేను చెప్పేది ఏంటంటే వాడు ఎంత గలీజ్గాడంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఈమె తల్లి అన్నట్టు, అంటే ఈమె పిల్ల కాదంట ఆమె, అది కూడా ఆమె పిల్లనైతే పాపం మేము సాదుకున్నదంట పిల్లలు లేకపోతే। నేను చెప్పేది ఏంటంటే అంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఇష్టం వచ్చినంత కట్నం ఇచ్చి చేసినా కానీ ఆడిపిల్లలే ఉడుతుర్రు అంటే ఏం చేస్తారా? అరే ప్రాబ్లం మొగోళ్ళల్లో ఉంటుందిరా, మన దాంట్లో ఉంటుంది, ఆడిపిల్లలు పుట్టన్నా మగ పిల్లలు పుట్టన్నా మన దాంట్లో ఉంటుంది, ఫస్ట్ ఇది తెలుసుకోవాలరా భయనరా, అర్థమైందా? ఆడిపిల్లలను చంపి వారెత్తుర్రు, అసలు న్యాయం జరుగుతలేదు। వీలైనంత వరకు నేను చెప్తున్నా కదా, అసలు ఈ వరంగల్లో కూడా ఎవ్వరికి తెలియదు, అసలు ఈ వాడకట్టు పక్క పొంటల్లో కూడా ఈ ముచ్చట తెలియదు, న్యూస్ ఛానల్లో కొంచెం వచ్చింది కదా, అది ఎవ్వరికి తెలియదు। మొత్తం వీళ్ళంతా ఒక రిలేటివ్ లెక్కనే అంతా। సో ఇట్లా ఫస్ట్ మెయిన్ ఏంటంటే వాళ్ళ మామయ్యని అడుగుదాం, అసలు ఏంది వాని బిహేవియర్ ఎట్లుండే, మరి
వీళ్ళ కోడలు బిహేవియర్ ఎట్లుండే ఏం కథ అనేది మనం తెలుసుకుందాం. ఆ పిల్లల ముచ్చటేంది, వాళ్ళ వయసు ఏంది, ఏం కథ అనేది మొత్తం ఇప్పుడు వీళ్ళని అడుగుదాం మనం. భయ్యా ఇంకే ఉమ్మరికి అతికి వాళ్ళది ఎంతుండే వాళ్ళ బిహేవియర్, పిల్లలది ఎంత ఉండే వాళ్ళ పిల్లలు? మా కూడలు వయసు 26 సంవత్సరాలు, దాని పిల్లలు 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు. వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉండేది. అబార్షన్ మీ గర్భవతి అయినప్పటి నుంచి వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఏమైందో ఏమో తెలియదు. మాకు ఫోన్ చేసి మా బాబు ఫోన్ చేసాడు, మా పిల్లలు ఎంజంలో ఉన్నారు మీరు రాలే అంటే, నేను పోయేసరికి 3 సవాల్ అయిపోయి ఉంటాడు. ఏంది సవాల్ పడ్డారని మేము అడగడైపోయినప్పుడు అప్పటికే వాళ్ళు పారిపోయారు. నీకు ఎప్పుడు జరిగింది సంఘటన? 1వ తారీఖు రాత్రే నైట్ జరిగింది. రాత్రి 9:45కి మా బాబు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి మీ ఇట్లా జరిగింది, మీరు ఫోన్ చేస్తాను ఫోన్ చెప్తున్నారు అంటే నేను వెంబడే ఎంజం గడిపోయినా. పోయేసరికి 3 సవాల్ పట్టున్నారు. ఎట్లా అయింది అడగదామని పోయేసరికి వాళ్ళు పారిపోయారు. మళ్ళీ కాంటాక్ట్నే లేదు. పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళని మేము అరెస్ట్ చేసాం, కేసు జరుగుతుంది నడుస్తుంది అంటారు. నడుతుంది కేసు జరుగుతుంది. దాకా వచ్చిందంటే అది ఏమన్నా తెలుసుకున్నా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినా? ఇంకా ఏం రాలేదు. వాళ్ళకి రిమాండ్ కూడా పంపలేదు. పిల్లల ఏజ్ ఎంత? 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు. అయ్యా చోటే పచ్చేది బాగా చిన్నోళ్ళే, చిన్న పిల్లలే. 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు కాకుండా గర్భవతి ఎన్ని నెలలు? 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతిని ఇంతకు ముందు ఇద్దరు పిల్లలను తీయించిండ్రు, వాళ్ళు అబార్షన్ చేయించిండ్రు. 2 సార్లు అబార్షన్ చేయించారు. 2 అమ్మాయిలు అయినాక 2 అమ్మాయిలకు అబార్షన్ చేయించారు. దాని తర్వాత అబార్షన్ చేయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గర్భిణితోటి ఉండదు. గర్భిణితోటి ఉంటే మళ్ళీ అబార్షన్ చేసుకోమని అంటాను. అబార్షన్ చేసుకోమంటే మీరు చేయించుకోను, ఏదన్నా కానీ ఆడపిల్లే కానీ మోపిల్లగానే కానీ ఈసారి ఉంచుకుంటా అని ఆ పాప. ఎందుకంటే విగ్రీస్ ఉన్నది కదా, ఇప్పుడు 4 కాన్పులు అయిపోయినాయి, 2 పిల్లలు పుట్టిండ్రు, 2 అబార్షన్లు అయినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీయాలంటే నేను తీయలేను, వద్దు నాకు అని మా పాప వరుస అని వద్దనందుకు నువ్వు ఎట్లా చేస్తానో అని ఆ పాపని తీసుకుపోయి చంపిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు మాకు తెలియదు. మేము హాస్పిటల్ పోయే వరకు అక్కడ శవాలు పడినాయి. గొడవలు అవుతున్నానా? పోరు పెట్టలేదు కావచ్చు. అందరు కలిసి దానికి పోరు పెట్టిళ్ళు. నాకు చెప్పకుండా నా బిడ్డ దాచి పెట్టుకున్నది. లొల్లిలు అవుతాయి, పంచాయతీలు అవుతాయి, వద్దు ఇక ఎట్లనో బతకాలి అన్నట్టున్నది. పెళ్లి చేసిన 10 తులాల బంగారం ఇచ్చిన, 3 లక్షలు ఇచ్చిన, బండి పెట్టిన, అన్ని చేసిన. నాకు పిల్లలు లేకపోతే నేను సాదుకున్నా, నేను కూలి పని చేసిన. నా మొగడు చేత కూలి చేసిండు, మనకు ఉండాలి పిల్లలు అని మేము పెళ్లి చేసిన. పెళ్లి చేసినాక 2 పిల్లలు పుట్టిళ్ళు. 2 పిల్లలు పుట్టినాక మళ్ళీ 3వ కాన్పుకు మళ్ళీ ఆడపిల్ల అని స్కానింగ్ తీపించుకున్నారు. తీపించుకొని అబార్షన్ చేపించుకున్నారు. అబార్షన్ చేసుకున్నాక మళ్ళా కాన్పోయింది. మళ్ళా కాన్పోయినాక మళ్ళీ స్కానింగ్ తీపించిళ్ళు. మళ్ళీ తీపించినాక మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలకు మళ్ళీ కాన్పు వచ్చింది. అయినాక నేను ఇక తీపించుకోను, నాకు ఇంతకు ముందు ఊరికే తీపిస్తాడా పానం ఖరాబ్ అవుతుంది, నేను తీపించుకోను అని అంటే మా మామ అంటాడు కదా, నీకు 2 నెలల వరకు నువ్వు దాచి ఎట్లా పెట్టినావు, నువ్వు 2 నెలల 3 నెలల వరకు నువ్వు ఎట్లా చెప్పలే, నీకు డేట్ వచ్చేది నీకు ఎట్లా తెలియదు, సిగ్గు లేదా నీకు, సిగ్గు లేకుండా ఎట్లా దాచినావు అని మోగడు మామ అనేటోడు తిట్టిండట. నా బిడ్డకు తిడితే అత్త చూతా, నువ్వు అపర్షన్ చేయించుకో, నీకు అందరు ఆడపిల్లలే పుడతారు, నీకు కొడుకులు గారు, నువ్వు మళ్ళీ ఎందుకు ఉంచుకోవాలి, తీపిస్తా అని తీసుకుపోయి హాస్పిటల్లో చూయించిందట. చూయిస్తే నేను తీపించుకొని వస్తామ్మా, నా పానం ఖరాబ్ అయింది, నేను వద్దు నాకు అని అన్నదట. అట చూస్తా బలవింటికి ఇలా కొడుకు నీకు ఆడపిల్లలు పుడతా అంటే చూస్తా, నువ్వు ఎందుకే నువ్వు ఉంచుకుంటా నన్ను జిద్దు చేస్తాను అని తీసుకుపోయి అలా సిమిర్పుల వేసిండు, చంపిండు. మరి ఆడపిల్లలు అనేది మొగంతోనే ఉంటది రా భయ్, ఆడోళ్ళ దాంట్లో ఏం డిఫెక్ట్ ఉందని చెప్పాను. టార్చర్ పెట్టి నా బిడ్డకు చంపిండు, నాకు ఎవరు లేకుండా చేసిండు. నేను సాదుకొని 2 పిల్లలకు పెంచిన. ఎన్ని ఆడిదే కదా, మొగదే కాదు కదా, వాడు పుట్టింది ఆడడానికే కదా. సంవత్సరాల పిల్ల ఒకటి, 6 సంవత్సరాల పిల్ల ఒకటి, నా బిడ్డ 26 సంవత్సరాలది. పావులతో బంగారం చూద్దా నేను తెచ్చుకోలే, మంచి చీర కట్టుకోలే, నా పిల్లని నేను తెచ్చుకొని సాదుకున్నా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసినా. నేను 1 రోజు తిండి చక్కగా తినలేదా, ఎండ పడకుండా ఎండకు పోయినా, నేను కూలి చేసినా. సాధిన చూద్దరాకు ఇప్పుడు ఎవరు లేకుండా చేసిండు. ఈ వరంగలకు ఎవరు చెప్తలేరు, నాకు ఏ న్యాయం జరుగుతలేదు. న్యాయం చేయని నేను ఎంత చేసినా, ఎంత వీడియో వాళ్ళు వచ్చినా చూద్దా నాకు ఏంది ఫలితం ఇప్పటి వరకు చెప్తలేరు. ఏంది నాకు ఎవరన్నా సాయం చేసి, ఎవరన్నా దగ్గరకు వచ్చి నాకు సాయం చేయి, నాకు ఏమన్నా చేయలే. నాకు బిడ్డకు చంపినోనికి వానికి ఉరి శిక్ష చేయలే. నాకు ఒక్కటే తుర్తి, నాకు గదొక్కటైతే పెట్టినప్పుడు నువ్వు ఇష్టపెట్టాను మరి ఇష్టపెట్టే బిడ్డ అంటే అయిపోగా
సంసారం గడవాలి కదా, ఎట్లనో ఉండాలి కదా, మంచిగా వాడు ఎట్లా చంపుతాడా, ఏదో చిన్న చిన్న లొలిలు అవుతా అంటే పిల్లలు అయ్యి కదా ఇక ఉంటాడు అని అనుకున్నా కానీ నేను గిట్లా చేస్తాడని నేను ఏ రోజు అనుకోలే, ఏ రోజు ఊహించుకోలే. ముస్లింలలో ఫస్ట్ టైం ఇంత గలీజ్ గాని చూసి నేను వాడు ఎవడో కూడా తెలియదు కానీ చచ్చిపోయినాక వాళ్ళ అయ్యవ్వ నోట్ల ఉచ్చ కూడా పోయారు ఎవరు. వాళ్ళు చచ్చినా గానీ వచ్చి భుజం కూడా పట్టాడు ఎవడు. దిక్కు లేకుండా అయిపోయినా, డోలా నే పకడితే అయిపోయినా, మేము ఎవరు లేకుండా అయిపోయినా. మా పిల్ల ఉంటే మాకు దిక్కుండు, రేపు మాకు భవిష్యత్తు ఎట్లా, మాకు ఎవరు చెప్పారు, ఎవరు చేయాలి, మాకు ఎట్లా కావాలి, మా బతుకులు ఎట్లా ఉండాలి. ఏమన్నా వానికి సంపుల్లి వానికి ఊరి శిక్ష వెళ్ళింది. అప్పుడు నా పానం నిమ్మలంగా ఉంటుంది కానీ అప్పటి వరకు నిమ్మలంగా ఉండదు. నేను ఇట్లనే ఏడుచుకుంటాను. మూడో ఘటన, ఒకటి వైశమ్మ తల్లిది, రెండోది ఆ కమల పిల్లలది, ఇప్పుడు ఈ మూడో సంఘటన తెలంగాణలో. ఈ మొత్తం నెల రోజుల వ్యవధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆడోళ్ళ మీదనైతే విపరీతంగా దారుణాలు జరుగుతున్నాయి. భర్త పిచ్చోడు అయ్యిండు, తిరుగుతాండు, నాకు ఎవరు లేకుండా ఇలా నాకు అటు ఇటు తిరుగుకుంటూ ఉంటాడు. ఇంటికి చూతలేడు, ఆడని ఏడ్చుకుంటా తిరుగుతాడు. నా భర్త ఉంటలేడు ఇంట్లో చూస్తా. మాకు ఎవరు లేకపోయిండు, నాకు ఒక మడిది లేడు, ఒక బావ లేడు, నాకు ఒక ఆడిబిడ్డ లేదు. ఎవరు లేకుండా మేము ఒక్కళ్ళే అయిపోయినాం. ఎవరు లేకుండా ఉన్నాం మేము. ఇప్పుడు గతికి లేకుండా ఎవరు లేకుండా మా పిల్లని ఇట్లా తీసుకుపోయి లంచ కొడుకులో చదువు మాకు వాళ్ళు చూస్తారనుకుంటే మాకు చూడకుండా చేసిండు ఆ లంచ కొడుకు. కొట్టిండు కావచ్చు కానీ చెప్పలే. మా బుద్ధి ఊకే నాకు అడుగుతా అంటే అయితమెత్తి అమ్మ అయితమెత్తి అన్నది. సంసారం గడవాలి, ఎట్లా ఉండాలి. మళ్ళీ నీ దగ్గరకు వస్తే నువ్వు కూలి పని చేసి బతకాలంటే నువ్వు బతకలే, పిల్లలకు ఎట్లా పోషిస్తావు, ఎట్లనో ఉంటుంది అనుకుంటున్నా బిడ్డ. అట్లనే భరించగా ఉన్నది కానీ ఇట్లా చంపుతాడని ఒక్కరోజు అసుతా అనుకోలే. లంచ గురికి ఇట్లా తీసుకుపోయి ఇట్లా చంపి. అమ్మ ఇప్పుడు వాడు ఆడ 5 పూటల నమాజ్ చదువుతుండే అని చెప్పినావు కదా, మరి నమాజ్ చదివేటోళ్ళు అట్లా చేయరుగా? ఎట్లా చేసిండు, నమాజ్ చదివిండు లేకపోతే తురుపడి కొట్టిండు కాబట్టి వాళ్ళు అసలు ఏ గుళ్ళ తిడదు అంతైతే. నువ్వు ఎట్లా ఇచ్చిన వాళ్ళ పిల్లను? వాడు మంచిగానే చేసుకున్నాడని ఇచ్చిన, నిన్ను ఇచ్చిన, వాడు ప్రేమించిండని ఇచ్చిన. నేను వాడు లవ్ మ్యారేజ్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని ఇచ్చిన, కట్నం ఇచ్చిన, మాట్లాడిన. కట్నం నేను కట్నం 3 లక్షలు ఇచ్చే, 10 తులాల బంగారం పెట్టినా, బండి పెట్టినా, పెట్టుబోతులు పెట్టినా, అన్ని ఇచ్చిన. అన్ని తీర్లా తీసుకుపోయిండు. బంగారం పెట్టినావు, బండి ఇచ్చినావు, అన్ని చేసిన. నేను ఒక్కటి చేయలే, ఒక్కటి చేసిన. చదువుకున్నా కదా, దానికి తుర్తి ఉండాలి, దానికి మంచిగా ఉండాలి అని నేను ఒక్కరోజు పౌలెత్తు బంగారం కొనుక్కోలే. మంచి చీర 200 పెట్టుకొని 1000 రూపాయలు పెట్టుకొని నేను ఒక చీర కట్టుకోలే. మంచి చెప్పులు వేసుకోలే. ఒక గాజు చూద్దాం 30 రూపాయలు పెట్టుకొని ఒక గాజులు వేసుకోలే. నేను ఎప్పుడన్నా చెల్లెల దగ్గరకు వస్తే గాజులు చూద్దాం అనుకొని పోయినా. నేను చదువుకున్నా కదా, నా పిల్ల మంచిగా ఉండాలి, దానికి 30 రూపాయలు కష్టపడలే నేను. అని పిల్లలు, చిన్న పిల్లలు ఇంటికి వస్తే అమ్మమ్మ ఇది కావాలి, అమ్మమ్మ ఇది కావాలి అంటారని నేను కూలికి పోయి పిల్లలకు ఏది అడిగితే అది నా భర్త నేను ఇద్దరు కొనిచ్చుకుంటా, మేము పెంచుకుంటా ఉన్నాం. లంచకుట్లా చంపుతాడని ఒక్క రోజు మేము అనుకోలేము. ఇట్లా చేసేయండు. పిల్లలతో తీసుకుపోయిండు. నీకు పిల్లలు వద్దు, నీకు ఆడపిల్లలు అవుతాళ్ళు, నీకు 5 అయిపోయి ఇప్పటికి 2 అబార్షన్లు ఇల్లు, 2 ఉన్నారు, 2 సరిపోరా నీకు అబార్షన్ చేపిస్తానని అంత లంచం ఉండ తీసుకుపోయి హాస్పిటల్లో చూయించినాక ఏ డాక్టర్ వాళ్ళు చేసిరు వాళ్ళు దొరకాలి ఇంకా దొరకలే. హాస్పిటల్ వాడు దొరకాలి, వాడు చెప్పలే. తెలుసా అన్న? తెలియదా మనకు? అమ్మాయి చెప్పిన బయటపడ్డాయి. ఇది మరి 2 కాపాడిన కాబట్టి 3సారి నేను నాన్న నాకు ఉండాలి, నాకు ఉండాలి అని చెప్పింది. అది చెప్పాలి. పక్క వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా దొరకాలి. వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చూడుర్రి. కానీ ఇది స్ప్రెడ్ కానిస్తలేరు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఇన్ని రాష్ట్రంలో ఇన్ని న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి కానీ మరి తల్లి గోస కనబడతలేదా? దయచేసి అందరు కూడా అర్థం చేసుకోరి. రాత్రి ఇంతవరకు ఆమె పండుకుంటే రాత్రి పిచ్చిలాగా అక్కడ కూర్చొని ఉంటాను. రాత్రి పిచ్చిలాగా అలా కూర్చొని ఉంటాను. రేవంత్ రెడ్డి సార్ నేను దయచేసి చెప్తాను, నా బిడ్డలకు చంపినట్టు రేవంత్ రెడ్డి సారు వానికి శిక్ష చేస్తే నా పాన నిమ్మలకుంటది. నాకు పిల్ల లేకుండా నేను సాదుకున్నా సార్. రేవంత్ రెడ్డి సార్కి నేను దండం పెట్టి చేస్తాను సార్. దయచేసి మనకి ఊరి శిక్ష చేస్తే నాకు నిమ్మలంగా ఉంటుంది సార్. నేను కన్న పిల్ల కన్నా ఎక్కువ సాదుకున్నా. నేను రేవంత్ రెడ్డి సార్కి నేను ఓటేసి గెలిపించిన సార్. నాకు న్యాయం చేయలేదు సార్. మీరు నాకు న్యాయం చేయాలంటే మనకి ఊరి శిక్ష చేస్తే నాకు న్యాయం చేసినట్టు సార్ మీరు, లేకపోతే నాకు న్యాయం చేసినట్టు కాదు సార్ మీరు. దయచేసి పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోరు.
ఏదైనా గుర్తు పెట్టుకోరి ఒక ముచ్చట అలా भाईला वाला से बोलो ना కైసి బచ్చి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లుండే మంచిదేనా క్యారెక్టర్ అమ్మాయి అసంటే అమ్మాయి బిడ్డ బంగారం నా బిడ్డకు ఏలు పెట్టి ఎవరు ఇట్లా అనలే. అందరితోనే కలిసి ఉన్నది నా బిడ్డ. बच्ची एक आधा घंटे के वास्ते आती थी, आधा घंटा वो भी माँ से मिलने बोलते, उससे ज्यादा वो बच्ची का यार है ना फिरना हमला नहीं दे। बच्ची तो बहुत अच्छी थी। अच्छी से बच्ची के बारे में थोड़े అనుకో కొంతమందికి ఏం డౌట్లు ఉన్నాయంటే మరి ఏమన్నా తిరుగుతుందా చేస్తుందా మరి చంపేసిందా అది ప్రజలలో డౌట్ ఉంటది, మీరు క్లియర్ చేయాలి దాన్ని. నా బిడ్డ ఇళ్ళకి వెళ్ళేది కాదు. నా బిడ్డ ఇది నేను చెప్తలేను, ఇక వీళ్ళు చెప్తారు వీళ్ళు వాడకట్టోళ్ళు ఇంకా రిలేషన్ కాదు వీళ్ళు. అగో అటువంటి క్యారెక్టర్ రావాలి. కాదు. నా బిడ్డ బయటికి వెళ్ళేది కాదు. దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైనా ఆడపిల్లకు న్యాయం జరగాలని కోరుకునేది అన్న. ఎందుకంటే ఏ ఆడపిల్లకు అన్యాయం జరగద్దు, ఏ ఆడపిల్లకు కూడా ఏం జరగద్దు. పిల్లం గొడవల మొగలు ఏమైనా చేసుకోండి, కానీ పిల్లలు ఏం భావం చేసిన అంత పెద్ద పిల్లలు ఏం అన్యాయం చేయలే. వాళ్ళ గురించి అయినా కొంచెం కోరుకొని మంచిగా చేయండి న్యాయం. మా అన్న అంత దూరం వచ్చిందంటే గ్రేట్, మా కోసం వచ్చిందంటే కూడా గ్రేట్. సబ్స్క్రైబర్ వీడియో చూసిన అన్న చూస్తా అన్ని చూస్తా అక్కడ నుంచి పారిపోయి వచ్చిన. ఓకే మీ ఇప్పుడు మీ ఊరికి వచ్చిన ఆడపిల్లకైతే న్యాయం చేసేదానికి ఎప్పుడైనా నిమిషం ఒక్క నిమిషం ఫాస్ట్ ఉంటారు. మొన్న కూడా 3 కూడా తినేటది ఆమె. ఆడపిల్లకు ఆడనే కూర్చున్నాడు ఏం లేదు మరి పొద్దున నాకు వరకు ఆడనే ఏం కూర్చున్నాడు. నాకు పిల్లలు కూడా పెట్టుకున్నా ఇక్కడనే ఉన్నా. నేను ఏం చేసినా నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే ఏడుకుంటా. अरे भैया है ना कैसा भी होता अम्मा, टेंशन नहीं लेना. अरे जो भी होंगे कभी जल्दी होना बोलता नहीं होता. अरे भैया उतनी दूर से आए बोल तो मैं जो असल नहीं देखे उधर जाकर एक सूरत देखे तो इंसान को इधर भाग कहाँ है. देखते हैं वीडियो अपने वीडियो अपना भैया औरत बच्चन के वास्ते कभी इन्हीं टाइम रहती, कभी बात करती, कभी कोसा भी होंगे. कहीं को बोल तो हमारे भी औरत बच्ची है, हमारे किसको भी क्या भी होना चलती इसके पीछे रहती. ఎట్టి పరిస్థితిలా ఈ తల్లికి న్యాయం అయితే జరగాలి. ఈ 3 దాంట్లో కూడా న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఇది మన తెలంగాణకు సిగ్గుచేటు ముచ్చట. ఒకటి వైష్ణవిది, రెండోది మన కౌల పిల్లల్ని చంపేసిండు అయ్యా, సొంత అయ్యానే తీసుకపోయి బాయిలేసి చంపిండు అక్కడ ఇద్దరిని. ఇక్కడ ఏంటంటే ముగ్గురిని, ఇంకా దానిలో ఒక గర్భవతి ఆమె నిండు గర్భవతిని అండ్ 2 పిల్లల్ని తీసుకపోయి స్విమ్మింగ్ పూల్ లా ముంచి చంపిండు. అంటే వాడు ఎంత గలీజ్ గాడు, వాడు అంత మానవత్వం ఉందా? అసలు నేను నిజం చెప్తున్నా, మా ముస్లిం సమాజానికి ఏమైందో, కొంతమందికి నమాజ్లు చదివే వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడతలే. కానీ ఏడ చూసినా మా దాంట్లోనే टोपियां लगा लेते हैं, रोडा पे बेंडा मार लेते जाते हैं, एक्सीलेटर देते जाते हैं. उन टोपी लगा ले तो देखते हैं अरे मुसलमान ऐसा तुर्को लटला बोल के उंगलियां बताते हैं. बुरखे आधे मुंडियां निकाल लेते जाते हैं, किसके किसके के साथ कौम पे जाते हैं, पूरे इज्जत निकाल देते हैं कौम में. आज देखो, आज तो इंसानियत मर गई. बाप रह के मर्द रह के जच्चा बच्चा दोनों को लेके आके सारा 3-4 को खत्म कर दिया. वो दो अबर्शन करे, 2 अबर्शन. क्या हुआ रे भाई? क्या है अपना कुरान क्या बोल रहा, अपनी मस्जिदा क्या बोल रहे, अपन क्या कर रहे? कुछ तो भी अखलाक है. तुम्हारे बच्चों को तुम्हें कैसा खत्म कर दी रहा साले? तू भी तेरे अम्मा के पेट में पैदा हुआ ना, నువ్వు కూడా నీ అవ్వ కడుపులో పుట్టినావు కదా, వేరేటోని కడుపులో పుట్టలేగా. చిన్న ఎట్లా చంపినవురా? మామయ్య కొడుకు సిగ్గులేదా అని అంటే నువ్వు చూస్తా నా బిడ్డ భరించుకునేది. ఆ అత్తలంజ వద్దు అంటే వద్దు, వద్దు అంటే వద్దు అని తీసుకపోయి హాస్పిటల్ చూపించి తీపిద్దానని పోరు పెట్టి దానికి ఏడవైనా అత్తమామలు కట్నాలు, ఆడిపిల్లలు పుట్టద్దు. అరే ఓసే అత్తలకు చెప్తున్నా, కొంతమంది ఆడిపిల్లల పిచ్చి ఉన్న ముండలకు ఆడిపిల్లలు ఏంది, నువ్వు ఏడికెళ్ళి పుట్టినవే, నువ్వు కూడా ఒక ఇంట్లో ఆడిపిల్లవేగా, సిగ్గు శరం లేదా? ఆడిపిల్లలు అయితే ఏం చెప్తారు? ఆడిపిల్లలు ఇచ్చిన దాంట్లో కళ్ళకు అద్దుకోవాలి పైవాడు ఇచ్చినప్పుడు, అంతేగాని సంపుడేంది వాళ్ళని. ఈ కాలంలో మనం రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఆడపిల్లలకు. కొంచెం హాస్టల్ మందం పెరిగే మందం, అది హాస్టల్లో వారితే వాళ్ళే డిగ్రీలే ఉన్నత శిఖరాలకు ఏరుతారు ఆడోళ్ళు. కానీ మనం ఏడున్నాం, నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు క్రిస్టియన్, ఇదే కొట్లాటలలో చెప్తున్నాం. కానీ నేను అందరికి సపోర్ట్ చేస్తా. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఏం లేదు. నేను మనిషిని, నేను మానవత్వం ఉన్నోని. ఒకటే మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరికి, దయచేసి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు మొక్కురి, తప్పులేదు. అర్థమైందా?
ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి పంపించేయాలి, లేకపోతే ఎటైనా పో అంటే పోలీస్ స్టేషన్ గానే పోతారు, నేను ఇచ్చిపెడతారు. కానీ నువ్వు చంపాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకొని. దానిలో చిన్న చిన్న పిల్లలని ఏంద్రా భయ్ నాకు అర్థం కాదు. మరిదికి పిల్లలు లేక 5 సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డకు పుడితే మా ఇస్తానని అనుకొని దానికి ఆపరేషన్ చేయించకుండా ఉంచిల్లు. నా బిడ్డకు 2 సార్లు అయింది ఆపరేషన్, ఇక కాకుండా చేయించలే. వద్దు నా బిడ్డకి ఇక చాలని నేను అన్న చూస్తా. పిల్లలు అయితే లేరు నాకు. చిన్న కొడుకు వానికి 5-6 సంవత్సరాల తర్వాత చూస్తాం. వానికి కాకపోతే వీనికి పుట్టినాక వానికి దత్తకిస్తానని చెప్పి అత్త మామ మొగడు అందరు చెప్పిన బిడ్డకు చేయించకుండా ఉంచి. ఇప్పుడు చిన్న కోడలు ప్రెగ్నెంట్ వచ్చింది, దానికి ప్రెగ్నెంట్ వచ్చినాక ఇక వద్దు నీకు, ఇక దానికి అయింది కాన్పు, నీకు ఎందుకు ఇక పిల్లలు, ఇక నీకు చాలు అబర్షన్ చెప్పిస్తానని దానికి అట్లనే ఉంచి ఇప్పుడు తీసుకుపోయి అబర్షన్ చెప్పిస్తానంటే నా పానం ఖరాబ్ అయింది. ఇప్పటికి 2 సార్లు చెప్పిస్తే నేను ఉంచుకోను అని అన్న చూత అస్సలకి అయినకుంటా దానికి తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్ లో చేసి చంపిల్లు. నా పిల్లలకు నాకు ఎట్లా ఇప్పుడు ఎవరు గతికి లేకుండా చేసిండు. మేము పిచ్చలై తిరుగుతాను. మేము ఎవరింటికి పోవాలా, ఎవరింటికి తిరగాలి, మేము ఇప్పుడు ఎవరింటికి పోవాలా? నేను ఇంత సాది నేను ఇంట్లో చేసినాక నేను ఒక్కలా కాదు 3 పెంచినా. నేను ఒక్క పిల్లని తీసుకుపోయి సాదుకొని నేను 3 పెంచినా. నేను ఒక బర్త్డే చేస్తాము పా బిడ్డ అని అట. దాని బర్త్డే లేదు, ఇప్పుడు ఏప్రిల్ 9 తారీఖు దాని బర్త్డే. ఏప్రిల్ 9 తారీఖు బర్త్డే అయితే ఇవాళ నీ బర్త్డే అని తీసుకుపోయాట. స్విమ్మింగ్ పూల్ లో బర్త్డే చేసుకుంటామని తీసుకుపోయి చెప్పిండు. కక్కున్నారు अते वो 9 तारीख को बर्थडे था ना भैया, उस दिन पहले एक दिन पहले लेग जाको वो बच्चे को तो क्या करे नहीं मालूम। अल्हम्दुलिल्लाह मैं तो नहीं देखा, मगर वो खिलाए तो बच्ची छान ली। हमें वो बच्ची को उठाया था అన్న. అన్న ఒక్క నిమిషం అమ్మా. అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి ఇంకా రాలే. పాయిజన్ కలిపిండా ఏమన్నా మళ్ళా? వామిటింగ్ ఎందుకు అవుతుంది మరి? కొట్టిండు పిల్లలకు, కొట్టిండు నువ్వే తీసినావు పిల్లలకు కొట్టిండు. माचरी में था भैया, अंदर छोटे बच्चा को मैच था మార్చరీ పోస్ట్ మార్టం ఉన్నావు లావర్తే కక్కుకున్నది మొత్తం. చెంపల మీదకి పాప పెద్ద పాప రాత్రే ఎవరు తీసిరు పోస్ట్ మార్టంలోకి వెళ్ళి బాడీ లెవెల్ తీసిరు? నేనే తీసిన అన్న, నేనే తీసిన. ఆడికెళ్ళి కూర్చో. ఏమైతావు ఆమెకి? ఏమైతావు నువ్వు? అన్ననే అవుతా, అన్ననే వాడగట్లలో గల్లీ వాడగట్లోనే. అయితే నేను లోపలికి పోయేదాకా ఇగో మా పెద్దమ్మ ఉన్నది, నేనున్నా, ఇంకా 2 ఉన్నారన్న. పెద్దమ్మకి తెలుసా? పెద్దమ్మ అంటే వాడమే, మా పెద్దమ్మ అంటే చిన్నమ్మ పెద్దమ్మ లెక్క కట్టుకునే ఉంటాం. అయితే ఆ రోజు లేపినాక బాడీకి చూస్తే పెద్ద పాపకేమో కక్కున్నట్టు ఉన్నది బాడీ మీద, చిన్న పాపకు దెబ్బలు ఉన్నాయి, పెద్ద పాపకు ఇక్కడ మొత్తం దెబ్బలే. దెబ్బలు ఉన్నాయా అంటే నలిపినట్టు కొట్టిండు. అమ్మ కొట్టి కొట్టిండు బాగా చెంప మీదకి మెడలు వీసికి గొంతు అన్న. ఈ విధానంగా ఒకటే కోరుకుంటానన్నా, ఎవరైనా పెంచుకుంటే లేకుంటే ఎవరికైనా ఇయ్యండి అన్న, మీకు దండం పెడతా. సంపతే ఏం రాదన్న ఏ ఆడపిల్లకైనా అన్నా. లేకుంటే ఎంత తల్లాడి చచ్చిపోయిల్లో వాడి మీద మండిపోతే చెంప మీదకెళ్ళి చెంప మీదకెళ్ళి వేసిండు. రక్తం ఇట్లా వెళ్తాది నా బిడ్డకు. నా పెద్ద మనవరాలకి ఫోన్ విసిగిండు. ఇది ఒక ట్విస్ట్, ఇది మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇది. అంటే ఆల్రెడీ కొట్టిండ, బాగానే కొట్టిండు, గొంతొత్తిండు, కొట్టిండని చెప్తున్నా. అయ్యా మరి నువ్వు చెప్తలేదన్నా కొట్టిరని చెప్పేసి పని కాదు, 4 చాలా మంది పని ఉంటుంది. ఒక్క పనితో ఇబ్బంది కాదు, ఒక్క మనిషితో పని కాదు అది. అవుతుందా? కాదు కాదు గంట మంది ఎట్లా చెప్తారు? చెప్పండి, ఒక్క మనిషితో పని కాదు. వాడకట్టోళ్ళు బయట వాళ్ళు 2 లేడీస్ కావాలంటే నేను అక్క 2 కలిసి లోపడిపోయినాం. పోయినాక ఒక లంబాడి అంబళ్ళు ఉండే వాళ్ళు బాగా ఏడుస్తా అంటే మేము వాళ్ళకి చూసుకుంటే పక్కకు జరిగినాం. మళ్ళీ ఈ మార్చిలోకి వెళ్ళి బాబు తీసిండు. ఏమైనా ఉన్న पिल कहता लाशों को पहचानो बोल के बुलाए गए थे लोग बच्ची को से मारा थे यहाँ से ऐसे पकड़े थे ये हाथ गोरे है ना ये नाम खोटा यहाँ है हाथ यहाँ है मैं पुलिस वाला था
సార్ అమ్మాయికి బొండిగా పిసికినట్టు ఉంది కదా అంటే అట్లా నీకు అవుపిస్తుంది అంటే అవును సార్ అది బొండిగా పిసికిన మళ్ళీ మాకు బట్టలు తీయమన్నారు ఆడిపిల్ల కదా ఎట్లా తీయమంటే బట్టలు తీస్తాను చిన్న అమ్మాయికి ఇట్లా గుద్దితే ఇది అటు ఇక్కడ నుంచి ఇక్కడ పడి ఉంది ఆ దెబ్బలు మాత్రం మేము చూసినాం ఎక్కడ వచ్చి అడుగు చెప్పమన్నా చెప్తాం దెబ్బలు మాత్రం వాడు ఎట్లా కొట్టేసాడు ఇప్పుడు మనం పోయినాక కూడా మనకు అన్నం పెట్టేది ఆడదేగా ఏదో ఒక రూపంలో అమ్మ రూపంలోనో చెల్లె రూపంలోనో భార్య రూపంలోనోగా మనకు అన్నం పెట్టేది महाघोरन तो मार दिया उन बच्चों को नहीं मार के होता भी पाले सोते को उनके जान को छोड़ना था చాలా పెయిన్ఫుల్ తిడతా అని చెప్తుంది అమ్మ చాలా పెయిన్ఫుల్ తిడతా అంట ఆమెది కానీ వాడు చిత్రహింసలు కట్టి చంపినంట చేసాడో వానికైతే జైల్లో అయినా గానీ ఇక్కడైనా గానీ వానికి సావే వాడు బతుకున్నా వేస్ట్ బాడీలు మీదికి తేలి ఉన్నాయా లోపల ఉన్నాయా बोलते हो वहाँ नहीं थे भाई हमें पोस्टमार्टम को गए भाई डायरेक्ट మళ్ళీ వాడే తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ పడి చచ్చిపోయింది అన్నట్టు కేర్ తెలియదు నాకు పక్కన చెప్పిర్రు डाल दिया चले गया भाई वहाँ से సొంత తల్లిదండ్రులకు కూడా చెప్పలేడు డైరెక్ట్ ఏం చేసిందంటే ఇంటికి పోయి ఎడతాడు వీడు స్విమ్మింగ్ పూల్ లా ముంచి చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇట్లా యాక్సిడెంట్ లాగా జరిగింది మేము హాస్పిటల్ తీసుకుపోయినామని క్రియేట్ చేసినట్టు మామూలు మైండ్ కాదు దీనిలో ఒక్కొంచెం అయితే లేదు ఇంతమందిని ఒక్కళ్ళు రావట్టాడు అయితే ఊరోళ్ళైనా రావాలి లేకపోతే తల్లిదండ్రులైనా రావాలి లేకపోతే ఇద్దరు ముగ్గురు అతనే 3-4 శవాలు ఎత్తాయి సీసీ కెమెరాలు బంద్ చేసిండు అలా మళ్ళా సీసీ కెమెరా బంద్ చేసిండు వాడు సీసీ కెమెరా సుతా లేవు అక్కడ అక్కడ సిఎస్ఆర్ ఏమో వచ్చిండు ఆ వాడది మేము అడిగినాం మరి ఆ టైంలో కరెంటు పోతుందా ఎప్పటికి లేకపోతే ఆ రోజు పోయిందా అది కూడా మాకు కావాలి అంటే మేము న్యాయం చేస్తామమ్మా మీరు తీసుకోపోండి అన్నారు ఏం న్యాయం చేస్తాడా సార్ కూడా ఇప్పటిదాకా 9:20కి సీసీ కెమెరాలు ఆఫ్ అయితే 10:20కి ఆన్ అయినాయట 9:20కి సీసీ కెమెరాలు ఆఫ్ అయినాయి 10:20కి ఆన్ అయినాయి 9:20కి ఆఫ్ అయినాయి 10:20కి ఆన్ అయినాయి అంటే ఎంత అర్ధగంట గ్యాప్ లో గంట గ్యాప్ అది చెప్తే మేము అడిగినాం మరి ఆ కరెంట్ ఎప్పటికి పోతుందా ఆ రోజే పోయిందా అని మేము అడిగినాం ఆయన సిఎస్ఆర్ అంట ఏంటమ్మా మీరు అందరు ఎందుకు వస్తున్నారు ఇట్లా మీరు వాళ్ళే మాట్లాడాలంటే ఈమె ఏడుస్తుంది ఆమె వాడు కావాలి మాటలు జరిగినాయి అక్కడ మేము వాడపోయి అక్కడ పెట్టుకొని పోలీసు ఉండండి వాడు ఉండండి మేము కాలు పెడతాం వాడిని ఇల్లు పెడతామని కూడా చెప్తే వీళ్ళు వినలేదు ఇప్పుడు ఒట్టి కన్నా ఈ కెమెరాల ముందట మాకు పిలిచి చెప్తున్నా తెలబడ్డాం ఆ రోజు పోలీసు వాళ్ళకి కావాలి వాళ్ళు మీరు చేస్తే నేరం మేము చేస్తే శిక్ష అవ్వాలి वो लीगल हूँ बराबर ही बोले पुलिस वाले गलत नहीं रहते आपने तो कल सजा दिलाते गलत नहीं చేస్తాం మేము రాత్రి అంతా కష్టపడి పాపం వాళ్ళు మాతోనే ఉండే సహకరించిల్లు పోలీసులు కానీ ఇది కూడా సహకరియాలి శిక్ష ఏంటంటే వాళ్ళకు టైం ఉంటది వాళ్ళకు చట్టాలు ఉంటాయి వాళ్ళని తీసుకుపోయి జైలు ఎత్తారు వాళ్ళ తర్వాత తీసుకొచ్చి వాళ్ళని మురి తీస్తారు కానీ చేయాలన్నప్పుడు ఎన్ని పిల్లలు పోతానే అన్న ఇప్పటికే నా ముంగట నేను ఏం తీసిందని ఇప్పుడు అక్కడ ఒకళ్ళు ఆరు ముగ్గురు ఎంతమంది పారాలు పొడగొడతారు ఎంతమంది కన్న తల్లిల పారాలు చేస్తారు ఎంతమంది పెంచుకునే తల్లుల పాలలు చేస్తారు ఇట్లా కన్న తల్లిలు చూస్తే ఆగమవుతారు పెంచుకునే తల్లులు చూస్తే ఆగమవుతారు ఎందుకు మీరు ఎందుకు ఏం చేస్తారు వాళ్ళ ఆయనైతే పాపం సచ్చేదానికి పోయినా నా రైలు నేను ఇచ్చిన మళ్ళా పాపం ఇప్పుడు తిండి లేదు పిచ్చోళ్ళు లెక్క ఏడి మీ ఆయన ఏడి మరి अपने मुसलमाना में कैसा है मैं खुली बात बोलता हूँ 1 गुटखे खाना 2 शराब पीना 3 गांजा मारना 4 टोपियां लगा लेके बेड़ना मारते हैं रोड़ा पे से जाना हर एक गलीज में अपना छे अपने वाले छे 75% रात में होटला खाने अपना दिखता गैर कौम वाले कम रहती मारो अच्छे रहती अपने वाले छपरिया टपोरिया पूरा जिंदगी सत्यानाश कर लेते असल उनको इस्लाम नहीं मालूम असल क्या नमाज नहीं मालूम रोजे नहीं मालूम रात में गाड़िया में फिरना अम्मा बाबा को रोड़ा पे लेकर आना परसों करीमनगर में एक्सीडेंट हुआ 2 बच्चे मर गए और एक दिन के बाद और एक मर गया मस्जिद में ऐलान करते ना मैं बोलते सही कि मौल साहब हम भी जरा सोचो बच्चे मरे बाद गांव पे ये हुए बात बोलना नहीं होता पहले से हर जुम्मे को बयान करके मस्जिद को आए तो मौल साहब बयान कर तो रोना उन फिर के नमाज स्टार्ट करना
तो जब जाके जिंदगी में कौम आगे बढ़ता। ये क्या है देखो आज के दिन औलाद खत्म करता। बाप का तो सुने मेरे बचपन से नहीं देखूं मैं इतने लफंगे साले ऐसे है बोल के मेरे अब तक नहीं मालूम मेरे को कितना प्योर भी रहते उनके कितना छपरी भी रहते मगर उसकी औलाद को खत्म नहीं करता। जारी तेरी अम्मा घर को बोलता नहीं तो तू कहाँ तो जारी बोलता मगर ऐसे मायकेड़ों को मेरी जिंदगी में नहीं देखूं। लालत है ऐसे औलादों पे ऐसे मर्दों पे ऐसे अम्मा बाबा पे बच्चों को छोड़ देते से होंगे बच्चे अम्मा बाबा को छोड़ देते से होंगे। సహీ పోతాం అమ్మాయి ఆజ్కల్ చందాలని తయారయ్యారు పిల్లలు కూడా నిజం చెప్తున్నా రాత్రంతా గద్దెల మీద మీటింగ్ కొట్టుడు ఏం అవసరం రా భయ్ కష్టపడి అయ్యే వాళ్ళకి పెట్టుర్రి మీరు పండుకొని లేచేసరికి మీ తల్లిదండ్రులు పోయి కూరగాయలు తీసుకొస్తారు కొంచెమైనా సిగ్గు శరం తెచ్చుకోరి అయ్యా కష్టపడుతుంటే పిల్లలు పీ తింటారా కష్టపడాలి మూతి మీద మిసా వచ్చినప్పుడు కష్టపడాలిరా అర్థమైందా నేను వేసుకునే షర్ట్ కూడా నాదే మా అయ్య దగ్గర ఏ రోజు కూడా రూపాయి అడగలే అట్లా బతుకురి రుబాబ్గా తల్లిదండ్రులకు పెట్టుర్రి మంచిగా చూసుకోర్రి ఇప్పుడు చూడరి పిల్లలు లేక ఎంత బాధపడుతుంది చిన్నప్పటి సంది అల్లారు ముద్దుగా పెంచుకొని సాది అంత పెద్దగా అయినాక ఇంకొని చేతిలో పైసలు ప్రాపర్టీ బంగారం కాడ నుంచి కట్నం రూపంలో ఇస్తే ఇవాళ వాడు ఒక నరరూప రాక్షసుడు అయిండు అంటే ఏంది వాడిని తల్లిదండ్రులు బరాబర్ పెంచాక ఆ సాలేగాడు ఇవాళ ఇట్లా తయారై ఇంత చిన్న చిన్న పిల్లల్ని చంపిండు నిండు గర్భవతిని కూడా చంపిండు అంటే మన సొసైటీ ఎటు పోతుంది. అండ్ ఇంకోటి ఎవడైనా ఇట్లా మాట్లాడితే వాని మీద కేసులు రన్ చేయాలి ఇవి ఇసోటి నడుస్తున్నాయి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఆడపిల్లలకు విలువీరి అండ్ ఈ తల్లికి కూడా న్యాయం జరగాలి ఖచ్చితంగా. అట్లా ఏ ఆడపిల్ల స్పెషల్ అయితే ఇది ओके भाई करेक्ट बोले सही बोले शुक्रिया मैं जब से बात नहीं कर रहा मैं अब बोल दूँ आप सही बात बोले आप ఓకే ఓకే నేను అనేది ఏంటంటే అందరు కూడా విలువ ఇరి తల్లిదండ్రులు మంచిగా చూడు. ఈ అమ్మకైతే న్యాయం జరగాలి ఖచ్చితంగా న్యాయం జరగాలి 100% న్యాయం జరగాలి. ఈమె కోరుకునేది ఒకటే రేవంత్ రెడ్డి అన్న మీ పేరే తీసింది ఈమె గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి దయచేసి కొంచెం న్యాయం చేయండి ఈ పిల్లలకు న్యాయం చేయండి ప్లీజ్. వాళ్ళు చిన్న పిల్లలంట 6 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు అండ్ నిండు గర్భిణి ఇటువంటి నరరూప రాక్షసులకు మాత్రం బెయిల్ రాకుండా చేయరు సార్. ఒకటే 3 నెలల తర్వాత వీళ్ళు వచ్చి గల్లాలు ఎగరేసుకొని ఇంకో దాన్ని చేసుకొని దాన్ని కూడా చంపుతారు. ఇటువంటి కుటుంబాలు బయట రావద్దు వీళ్ళకి బెయిల్ రావద్దు. వీళ్ళకు కొత్త చట్టాలు రావాలి. పిల్లల్ని చంపిన వాళ్ళ గురించి మాత్రం కొత్త చట్టాలు అమల్లోకి రావాలి. 100% కొత్త చట్టాలు వస్తేనే వీళ్ళకి భయం పుడుతుంది. ఒక ఆడదాన్ని ముట్టనంటే ఆడదాని గురించి మాట్లాడాలంటే గజ గజ వనకాలే. అటువంటి చట్టాలు వస్తేనే నడుస్తుంది. ఇవాళ రేపు ఎట్లుంది కథ మొత్తం ఆడోళ్ళు పోతే చెడాయించుడు చేసుడు. కాలేజీకి పోవాలంటే ఆడపిల్లలు భయపడుతున్నారు. నేను ఈ ఆడపిల్ల గురించి మాట్లాడుతలే ప్రతి ఆడపిల్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నా. వీళ్ళ అమ్మ అనేది కూడా నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో పిల్లలకు జరగద్దని చెప్పి కూడా ఆమె మాట్లాడేది. ఎవరికి జరగద్దు నా బిడ్డ జరిగినట్టు ఏ ఆడపిల్లకి జరగద్దు ఏ తల్లిదండ్రికి ఇట్లా ఏడవద్దు గిట్ట ఏడిపియద్దు ఎవరైనా కానీ ఇలా ఏ తల్లిదండ్రులు ఇలా చేసిన వాళ్ళకు నడి రోడ్డు మీద షూట్ చేసి పారేయాలి. మన రేవంత్ రెడ్డి సార్ ఇలాంటి ఒక కొత్త చట్టం తేవాలి. ఇలా ఆడపిల్లలను హింసించే వాళ్ళకు ఇలా ఆడపిల్లలను చంపిన వాళ్ళకు కొత్త చట్టం తేవాలి. ఆడపిల్ల నడి రోడ్డు మీద 12 గంటల 1 గంట కూడా నడి రోడ్డు మీద ఒంటరిగా పోతున్న మగ కుక్కలు పక్కకు దారిపోవాలి. ఎందుకంటే మనం ఏమైనా చేస్తే మనకు షూట్ చేసి పారేస్తారని భయం రావాలి. మళ్ళీ ఇది అందరు కాదు ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు విని బతికేటోళ్ళు కష్టపడేటోళ్ళు లేబర్ పని చేసుకొని ఏదో ఒక పని చేసుకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడా ఎందుకంటే తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాడు దేవునితో సమానం. నేను వాళ్ళ గురించి అనలేదు. కొంతమంది చిల్లర పనిచేసే వాళ్ళకే చెప్తున్నా అంతేగా నేను అందరిని ఉద్దేశించి చెప్పా. ఎందుకంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారన్న పోయేటోళ్ళు అక్క చెల్లి అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని అనద్దు. కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే ప్రేమ పేరుతో మోసం చేసుడు ఇగో ఇట్లానే అంటే 3 పిల్లలంటే ఏందన్నా నిజంగా నాకు ఇంటే ఆ వీడియో చూస్తేనైతే ఒక రోజు యూట్యూబ్లో అరే మనసు అని మెయిన్ ఏంటంటే స్ప్రెడ్ అయితే లేదు. పబ్లిక్కి తెలవాలి. పబ్లిక్కి తెలితే ఏదైనా న్యాయం జరుగుతుంది. మనకు అంతకుమించి ఏం లేదు. నువ్వు మాత్రం పోలీసు వాళ్ళకి ఇట్లా ఏమన్నా నీకు పుణ్యం ఉంటది వాళ్ళు న్యాయం చేస్తారు. వాళ్ళది ఏముంటది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళని అన్నాం అనుకో మనం అన్యాయం అయిపోతాం. న్యాయం జరగాలి న్యాయం చేస్తారు వాళ్ళు తప్పితే ఎవరు న్యాయం చేయరు మళ్ళీ. కానీ ఇప్పుడు మీరు ఇష్టపెట్టేసినా కానీ దగ్గరుండి సాక్షులను కూడా తీసుకొచ్చి పెట్టేది ఆ పోలీసు వాళ్ళే. నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసా సలాం వాళ్ళు ఉండబట్టే మనం ఉన్న మీద కూర్చొని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంకా విచ్చలవిడితనం అయిపోతుండే వాళ్ళ భయం అంతో ఇంత ఉంది కాబట్టి ఇట్లా జరిగింది. కానీ ఈ తల్లికి జరిగింది ఇంకో తల్లికి జరగదు. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.